అందరికీ నమస్తే. సత్యదర్శనానికి స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ స్పిరిచువాలిటీ మరియు సైన్స్. ఈ రెండిటికి అసలు జోడీ ఏంటి, అసలు సైన్స్ అంటే ఏంటి మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు నిజంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఎప్పటి నుండో ముఖ్యంగా పిఎంసికి గత 4 సంవత్సరాల నుండి నిరంతరాయంగా వీక్లీ వన్స్ వస్తూ తను నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని తపనతో కంటిన్యూస్గా మేడం వస్తూనే ఉన్నారు, తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. మరి ఈరోజు చక్కటి టాపిక్ని మేడం సెలెక్ట్ చేసుకున్నారు. మేడం మాటల్లో విందాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. చాలా బాగుంది మేడం టాపిక్ అయితే. ఆధ్యాత్మికత, సైన్స్, అసలు ఈ రెండిటికి సంబంధం ఏంటి? ముఖ్యంగా ముందుగా అసలు సైన్స్ అంటే ఏంటి మీ మాటల్లో? అండి ఏమంటే సైన్స్ స్పిరిచువాలిటీ ఈ రెండిటికి అప్పుడప్పుడు ఫైట్ కూడా జరుగుతూనే ఉంటుంది. ఓకే. అంతా మనకి భౌతికంగా కనబడేదంతా కూడాను సైన్స్ సమర్థిస్తుంది. ఇన్నర్గా ఉన్నది కనబడింది స్పిరిచువాలిటీ. అయితే ఏమంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా ఏదైతే చూస్తున్నారో భౌతికంగా మన ఈ వస్తువులు విషయాలు ఇవన్నీ ఏదైతే చూస్తున్నామో వాళ్ళు ఏంటంటే సైన్స్కి ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు అది ఏంటంటే భౌతికవాదంలోకి వెళ్ళిపోతుంది. భౌతికము అభౌతికము ఇది ఆధ్యాత్మికత అనేది అది కనబడకుండా ఉండే ఎనర్జీ లాంటిది అన్నమాట ఇది. అంటే ఇప్పుడు ఎక్కడైతే మనము సైన్స్ అనేది అవసరమే, కానీ ఏమంటే సైన్స్లో భాగం స్పిరిచువాలిటీ కాదు, స్పిరిచువాలిటీలో భాగం సైన్స్ అని చెప్పొచ్చు మనము. ఓకే. స్పిరిచువాలిటీలో భాగం సైన్స్ అనొచ్చు. అంటే అందులోంచి వచ్చిందే ఇది సైన్స్ కూడాను. ఏమంటే ఇప్పుడు మొత్తం ఉన్నదాన్ని ఇది ఉన్నది సైన్స్ ఏం చేస్తుందండి, ఏమేమి కనిపెడుతుంది అంటే ఎన్నో ఇప్పుడు భూమి ఇలా ఉందని, అలాగే ఖగోళ శాస్త్రానికి సంబంధించి సూర్యుడు చంద్రుడు గురించి మన యాటమ్ గురించి ఇలా అనేక విషయాలు సైన్స్ చెప్తూ ఉంది. అనేక ఏమంటే వస్తువులు ఇన్వెన్షన్ చేస్తున్నారు. ఏంటంటే మనుషులకి దానివల్ల ఏమంటే సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఇన్వెన్షన్ చేసింది ఏంటి ఇంకా అంటే ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు భూమి ఇలా ఉంది, సూర్యుడు ఇలా ఉన్నాడు, చంద్రుడు ఇలా అంటే వీళ్ళేమి కనిపెట్టడం అంటే ఏంటి, అక్కడ ఉన్నదాన్ని ఇది ఉంది ఇది ఇలా ఉంది అని చెప్పడమే సైన్స్. ఉంది, ఇలా పనిచేస్తుంది, దానివల్ల మనకు ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని తెలియజేస్తుంది. అంటే ఏంటి, అక్కడ ఉన్నదాన్ని ఉందని చెప్తున్నారు. స్పిరిచువాలిటీ ఏంటి, అసలు అది మొత్తం ఉన్నదని స్పిరిచువాలిటీ ఎప్పుడో చెప్పింది. ఏది ఎలా ఉంది అనే దాని గురించి మొత్తం ఉన్నదే అది. అయితే దాంట్లో వీళ్ళు తెలుసుకున్నారన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు అమ్మ మనకి ఇంట్లో ఉంటాం, మనం నిద్రపోతున్నాం, అమ్మ అనేక వస్తువులు మనకు తినడానికి అవన్నీ పెట్టింది అనుకోండి, మనం వెళ్ళి ఏం చేస్తాము, స్మెల్ చూసి ఎతుకుతాము, ఎతికి చెప్తామా ఇది ఇక్కడ ఉంది అమ్మ, ఇక్కడ నువ్వు దాసా నేను చూసాని మనం ఆనందపడిపోతుంటాం ఎగురుతా. ఏమన్నా నేను కనిపెట్టాను సేమ్ నాకు అదే అనిపిస్తుంది సైన్స్ కూడాను. ఓకే. స్పిరిచువాలిటీలో మేడం మరి ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, వీళ్ళంతా రాకెట్ కనుక్కున్నారు, సైన్స్ అన్ని ఏదేదో. పూర్వకాలంలో అంటే క్రీస్తు శకం కంటే ముందు మనం ఎంతో మంది గురించి వింటూ ఉంటాం. అసలు వాళ్ళు ఎలా తెలియజేశారు సైన్స్ గురించి? అది చాలా ముఖ్యంగా చెప్పుకుందాం దీంట్లో అండి. అయితే ఏమంటే ఇంకొక విషయం చెప్పాలంటే మనకి ఇప్పుడు ఈ భూమి ప్రపంచంలో ఉన్నది మొత్తం అసలు ఏంటి అని అనుకుంటే మొత్తం కూడాను చూసుకుంటూ పదార్థం ఉన్నదంతా పదార్థం అనుకుంటే ఆ పదార్థంలో ఇంకా చూసుకుంటూ వెళ్తే అతి చిన్నదైన దాన్నే యాటమ్ అన్నారు. ఓకే. దాన్నే అణువు అంటారు. దాన్ని కూడా విభజిస్తే ఉన్నది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే ఉన్నాయి. ఏమంటే అది ఒక ఎనర్జీ మనకి పదార్థంగా కనిపిస్తుంది. ఆ పదార్థాన్ని కూడా విభజిస్తే అతి చిన్నది, ఇంకా దాన్ని మనం విభజించడానికి ఏమీ లేదు, ఇంకా విభజన అనేది చెందదన్నమాట. అందులో ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని మనం ఇప్పుడు సైన్స్లో చెప్పుకుంటాము. దాన్నే మనకి పూర్వకాలంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అన్నారు. ఓకే. ప్రోటాన్ అంటే గనక బ్రహ్మ సృష్టి జరిపాడు. అలాగే న్యూట్రాన్ అంటే విష్ణుమూర్తి అంటే గడపడం. తర్వాత ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ అంటే సూర్యుడు అంటే ఏమంటే లయం చేసేసుకుంటాడు. మళ్ళీ మొత్తం అదంతా లయం అయిపోతుంది, అక్కడ ఏముండదు, డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ విధంగా కంపేర్ చేసి చెప్పడం జరిగింది. అలాగే సత్వ, రజో, తమో గుణాలనేవి కూడా ఈ మూడిటికి ప్రత్యేక. ఏదైతే మనం ఈరోజు కనిపెట్టామో అనుకుంటున్నామో అది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈ 3 కలిపితేనే ఒక యాటమ్. దీంతోనే మొత్తం సృష్టిలో ప్రతి పదార్థము, ఇది లేకుండా ఏమీ లేదు, దీంతోనే ఉంది. అయితే అది కూడా ఏంటని ఇంకా డీప్గా వెళ్తే అది ఒక ఎనర్జీ. ఓకే. ఒక ఎనర్జీ కాబట్టి అది ఎలా ఉంటుంది, ఎనర్జీలా ఉంటుంది కాబట్టి మనకు చూడడానికి అలాగా కనిపిస్తుంది యాటమ్ లాగా. ఆ యాటమ్ కూడా కాదు, అక్కడ ఒక ఎనర్జీ, అది ఏమి ఉండదు. అదేవిధంగా మన శరీరంలో ఉన్న మన సోల్ మనం ఏదైతే అంటున్నామో అది కూడా మనకు కనబడకపోవడానికి ఇప్పుడు మన శరీరం అయితే డిస్ట్రాయ్ అవుతుంది. బాడీ డిస్ట్రాయ్ అయిన తర్వాత మనలో ఉన్నది కూడా ఒక ఎనర్జీ, అది కూడాను అది కనబడదు, ఆ ఎనర్జీ కనబడట్లేదు. అందుకోసమే మనం గుర్తించలేకపోతున్నాం. అంటే మనలో కూడా ఇంకొకటి ఉన్నది అనే దాన్ని
అంటే దీంతో కంపేర్ చేసి ఇలా చెప్పడం జరిగింది. అయితే ఇంకా మనకి ఈ సైన్స్ పరంగా వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఈరోజు మేము కనిపెట్టామని ఇవన్నీ చెప్తున్నారో దీని పరంగా చూసుకుంటే మన ఏన్షియంట్ కాలంలో మనకి ఋషులు, ఓకే, అగస్త్య మహర్షి, ఈ అందరికీ తెలుసు. ఎవరైతే దక్షిణామూర్తిగా ఉన్న శివుడి దగ్గర జ్ఞానాన్ని తీసుకుని వీళ్ళు వచ్చినప్పుడు దక్షిణముఖంగా బయలుదేరి వచ్చిన ఆయన అగస్త్య మహర్షి. ఎందుకంటే మనకి ఇప్పుడు మొత్తం మన సౌత్ సైడ్ అంతా చూసుకుంటే గుఫలు ఉన్నాయి, తపస్సు చేశారు అని చెప్పుకునేవాళ్ళు అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి ఇంటికి ఈ ఆధ్యాత్మికత అందజేసిన ఆయన. ఓకే, స్పిరిచువాలిటీ మనం ఇప్పుడు వాడుతున్నాం కదా, కర్మ అంటాము, ఇది పూర్వజన్మ నేను చేసిన పాపం, నాకు ఇలాంటి కొడుకు దొరికాడనో భర్త దొరికాడో ఇలా రకరకాలుగా. ఏమంటే అసలు వాళ్ళకి ఏమి స్పిరిచువల్ అనే పదం కూడా తెలియదు. వాళ్ళు రోజు లేచిన తర్వాత వాళ్ళు పనులు చేసుకుని వాళ్ళు వండుకొని తినడము, సంపాదించడం, వాళ్ళ జీవితకాలం గడిచిపోయే వ్యక్తులు కూడాను ఈ పదాలను వాడతారు. ఇవి ఎలా వాడుతున్నారు, వాళ్ళకి ఎలా తెలుసు అంటే ఎన్నిసెంట్ కాలంలోనే అగస్త్య మహర్షి మొత్తము ప్రచారం చేయడం జరిగింది. ఆయన ఇంటింటికి వెళ్ళి. ఓకే, అలా ఆయన ఆ రోజుల్లోనే కరెంటుని కనిపెట్టారు, ఆయన బ్యాటరీని. ఓకే, ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మనకి కేరళలో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ ఒక దిగుడు బావి ఉంది. దాంట్లో అంటే లోపలికి వెళ్ళాలి అంటే చీకటిగా అనిపిస్తుంది అది, అక్కడ నీళ్లు తెచ్చుకోవడానికి. ఆ ప్రాంతంలో ఒక బ్యాటరీని ఆర్యభట్టు గారు కనిపెట్టారు. ఈయన మన అగస్త్య సారీ బ్యాటరీని. అది వెలుగుతూ ఉందన్నమాట. ఆ బ్యాటరీ అంటే 120 సంవత్సరాలు వెలిగిందని చెప్తారు అది, ఆ బ్యాటరీ. అందులో అది ఎవరు కనిపెట్టారు అంటే కనుక అగస్త్య సంహిత అనే బుక్లోంచి వచ్చిన టెక్నాలజీతోనే అది తయారు చేశారు. అలాగా ఇంకా తవ్వకాలు, మళ్ళీ మన ఈ సింబల్ ఉంటాయి కదా కొన్ని, గ్రీకు దేశం దాకా కూడా పోయినాయి. కొన్ని నాగరికతల కోసం మనం తవ్వడాలు జరిగింది, తవ్వకాల్లో కూడా బయటపడ్డాయట కొన్ని. ఎలా అంటే ఆ అంటే బల్బ్ ఎలా ఉంటుందో ఆకారంతో ఉన్న డిజైన్ చేసిన సింబల్స్ దొరికినాయి గోడల మీద. అలాగే కొన్ని బ్యాటరీల కుండ ఉంటుంది, కుండలో కొన్ని మన ఈ జింక్, అలాగే ఈ రంప పొట్టు, ఈ సల్ఫర్ ఇలాగ వేసి అందులో ఈ పాదరసం వేసి ఆ కుండలోనే ఇలాగ తయారు చేసేవాళ్ళు అన్నమాట. అది ఒక బ్యాటరీ కింద దాన్ని తయారు చేశారు. అలాంటి మొత్తము 100 కలిపితే గనక ఈ ఏదైతే నీరు ఇలా ప్రవహిస్తూ ఉంటుందో మనకి పడుతూ ఉంటుంది నీరు పైనుంచి, ఆ నీటి యొక్క దాన్ని కూడా మార్చొచ్చు అని, ఓకే, పరివర్తన చెందించవచ్చు సార్ నీటిని కూడాను అనేది ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది అంటారు మనకి. అగస్త్య మహర్షి తన అగస్త్య సంహిత అనే దాంట్లో రాసుందంట ఇదంతా కూడా. ఓకే, అంటే చూడు, ఇది ఎన్షియంట్ కాలంలోనే, ఈ కాలం ఏమి కాదు, మన చాలా పురాతన కాలంలోనే ఈ బ్యాటరీ సిస్టమ్ ఇవన్నీ రావడం. అలాగే ఒక గుఫ ఉంది, దాని అది ఒక ప్రాంతంలో ఉందన్నమాట. దాంట్లో చెక్కాలి అంటే మన కాగడాలు కూడా పనిచేయమంట, ఎందుకంటే అవి ఆరిపోతూ వెలుగుతూ ఉంటాయి కదా. దాన్ని వాళ్ళు చాలా చాలా కళాత్మకంగా చెక్కారు. అప్పుడు కూడా ఈ బ్యాటరీలే వాడారు అన్నది కూడా ఉంది అక్కడ. ఈ అగస్త్య మహర్షి చెప్పిన ఈ టెక్నాలజీతోనే వాళ్ళు బ్యాటరీలు యూజ్ చేసి అవన్నీ ఆ శిల్పాలు చెక్కడం అది జరిగింది. అంటే చూడండి, ఈ బ్యాటరీ అనేది మనకి ఏంటంటే క్రీస్తు శకంలో మనకి సైంటిస్టులు ఫారిన్ వాళ్ళు కనిపెట్టారని మనం చెప్పుకుంటున్నాము. అది అంతా కూడాను మనకి గతంలోనే ఆ టెక్నాలజీ ఉంది. కాకపోతే తర్వాత మన మీద జరిగిన ఈ దండయాత్రలు ఈ ఇందులో అలా కొట్టుకుపోయి దీన్ని కొంత ఫారిన్కి వెళ్ళిపోయినాయి. ఈ జర్మన్, యూరోప్ కంట్రీస్ మొత్తము మన చాలా గ్రంథాలు తీసుకెళ్ళి వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేయడం ఇవన్నీ చాలా జరిగినాయి. ఇవన్నీ కూడాను మనకి సూర్య సిద్ధాంతం అనేది కూడా ఉంది, అది కూడా చాలా ముఖ్యమైనది. దాని నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు ఫారిన్ వాళ్ళు. అంటే రెఫరెన్స్గా ఉపయోగించుకుని దాని నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళు దాన్ని వాడుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రాసిన గ్రంథాలు కానీ వాళ్ళు చెప్పిన విషయాల్లో దీనికి సంబంధం ఉంది అని చెప్తారు. అలాగే మనకి ఇంకొక ఆయన చెప్పుకోవాలంటే భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షి గురించి చెప్పుకుంటే ఆయన త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు భరతుడు భరద్వాజ మహర్షి దగ్గరికి రావడం, అంటే ఆ దారిలోనే అంటే రాముడి యొక్క పాదుకులు తెచ్చుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది భరతుడు. అప్పుడు ఇక్కడ ఈయన దగ్గర ఉన్నట్లుగా మనకి ఉన్నాయి గ్రంథాలు. అంటే భరద్వాజ మహర్షి ఎప్పుడే ఆయన మన త్రేతాయుగానికి సంబంధించిన. మళ్ళీ మనం చూస్తే కృష్ణుడు బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళడం జరిగింది. అక్కడ నదిలో స్నానం చేస్తుంటే ఆయన కృష్ణుడు బాలుడుగా కనపడితే ఆయన గుర్తుపడతారు ఆయన. అప్పుడు మళ్ళీ కృష్ణుడు తను తెచ్చుకుని ఆహారాన్ని ఇస్తాడు. అక్కడేమో రాముడు మళ్ళీ అరణ్యవాసం అయ్యి వచ్చేటప్పుడు కూడా ఈయన విందు ఇచ్చారు భరతుడికి, వాళ్ళ సైన్యానికి కూడా ఇచ్చారు, అలాగే శ్రీరామచంద్రుడికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరలా ఆయన మళ్ళీ బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు తను తెచ్చుకున్న ఆ అటుకులు అన్నం ఏయో ఉన్నాయి సద్దనం ఏదో మొత్తానికి ఆయన తెచ్చుకున్న మూటలోంచి తీసి ఆయన తినిపిస్తాడు. ఆయన తెలుసుకుంటాడు ఈయన మళ్ళీ విష్ణుమూర్తికి అవతారం బాలకృష్ణుడు అని. అంటే ఆ యుగం నుంచి ఈ యుగం దాకా కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఋషులు కదా, వాళ్ళు ప్రాణాయామాలు, వాళ్ళు ధ్యానము వీటితో వాళ్ళు జీవించారు ఆయన. అంటే ఆయన కూడా ఆయన
యంత్ర సర్వస్వం అనే ఒక గ్రంథాన్ని రచించారు భరద్వాజ మహర్షి. ఓకే. దాంట్లో ఏముందంటే విమానాలు ఎలా తయారు చేస్తారని విమానాలకు సంబంధించిన టెక్నాలజీ మొత్తం ఉంది. అది కూడా మెయిన్ ఆయన ఏం చెప్పారంటే యుద్ధ విమానాలు ఎలా తయారు చేస్తారని చెప్పారు. 16 రకాల లోహాలతో ఆ యుద్ధ విమానాన్ని తయారు చేస్తే దాని శత్రులు కూడా దాన్ని ఏం చేయలేరు ఆ లోహాలతో. అది కూడా ఇంకోటి, అది పెట్రోల్ పోసి నడిపించలేదు, ఎయిర్ ప్రెజర్తో అది నడిచింది. ఓకే. ఆ టెక్నాలజీని దాన్ని మన జర్మన్ వాళ్ళు తీసుకెళ్లారంటారు వాటిని కూడా, అయితే ట్రాన్స్లేట్ చేశారు. కానీ మొత్తానికి ఏమంటే వాళ్ళకి కొన్ని ఆ లోహాలు అవి కొన్నిటి తెలిసినవి, కానీ ఈ ఎయిర్ ప్రెజర్తో అది ఎలా నడుస్తుంది అనే దాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మళ్ళీ దాంట్లో ఇంకొక విశేషం ఏంటంటే వేరే విమానంలో ఉన్న వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకుని ఆ టెక్నాలజీ కూడా చెప్పారంట ఆయన. అంటే చూడు, మనకి ఏ కాలమో ఆ కాలంలో ఋషుల కాలంలోనే మన దగ్గర ఈ విమానాలు, అంటే అప్పటికి ఇంక విమానం అనే పేరు లేదు, కానీ మనకి రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారని మనకి రీసెంట్లీ ఇప్పుడు ఈ శకంలో మనకి అంటే క్రీస్తు శకంలో తెలియజేయడం జరిగింది. ఇది ఎప్పుడు క్రీస్తుకి పూర్వము, ఎప్పుడు ఇన్సెంట్ కాలంలో, యుగాలు త్రేతాయుగంలో అట్టిది. అప్పట్లోనే మనకి ఇవన్నీ కనిపెట్టడము, గ్రంథాల్లోనూ అన్నీ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడాను. అంటే చూడండి, ఇక్కడ వాళ్ళు మరి ఆధ్యాత్మికతలో లేరా? ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళే కదా మరి సైన్స్ కూడా చెప్పారు. అంటే చూడు, మరి వాళ్ళు ఎలా చెప్పగలిగారు మరి? అంటే సైన్స్ అండ్ స్పిరిచువల్ అనేది సపరేట్ కాదు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు స్పిరిచువల్లో ఉండి సైన్స్ చెప్పారు. రెండు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. అది అందులోదే. ఏంటంటే ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉన్నాము, మనం ఉపయోగించుకుంటున్నాం, అక్కడ ఉన్నదాన్ని ఉపయోగించుకుంటున్నాం. లేని దాన్ని మనం ఎప్పుడు క్రియేట్ చేయలేము కూడాను. లేని దాన్ని ఎవరు ఏ సైంటిస్ట్ ఇంతవరకు చెప్పలేదు. కాకపోతే ఏమంటే వాళ్ళు ఇంకా దేనికి కారణభూతంగా అప్పుడు వెనకట ఋషులేంటి బేస్ స్పిరిచువల్ అని తెలుసు వాళ్ళకి, అందులోనే కదా వాళ్ళు సాధన చేస్తూ ఇవన్నీ కూడా తెలుసుకుని చెప్పారు, మనకు తెలియజేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు తర్వాత వచ్చే వాళ్ళకి ఏంటంటే ఆ స్పిరిచువాలిటీ అనేది తెలియట్లేదు, ఇంకా ఓన్లీ ఈ సైన్స్ అనేది మాత్రమే కనబడుతుంది. యూత్ కూడా ఏంటంటే దాన్ని పట్టుకుని ఇదే కరెక్ట్, ఇవన్నీ ఏమీ లేదన్న భావనలు అవన్నీ నింపుకొని ఉన్నారు. ఎస్ మేడం, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే చూడండి, ఇంతకుముందు మన కల్లాపి జల్లితే పేడ ఎందుకు ఉపయోగిస్తారు అనే వెనుక ఎంతో సైన్స్ ఉంది, కానీ అది బయటికి రాలేదు, చూడండి, తెలియలేదు. అలా ప్రతిదానికి మనం తినే ఫుడ్ అవనియండి, ప్రతిదానికి ఒక సైన్స్ ఉంది. సో అలానే మనకి స్పిరిచువల్ గా ఇప్పుడు ఓషో అవనియండి మేడం, పత్రి సార్ అవనియండి, ప్రతిదానికి చెప్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని పత్రి సార్ ఎన్నో సందర్భాల్లో స్పిరిచువల్ సైంటిస్ట్ అని భగవద్గీతలో చెప్తున్నారు. మరి దానికి గల కారణం ఏంటి అంటారు? ఏమంటే మనకి చూడండి, శ్రీకృష్ణుడు అని అంటేనే అసలు మనకి తెలుసుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో రీసెంట్లీ మనకి ఈ క్రీస్తు శకంలోనే ఇప్పుడు మనకు స్వతంత్రం తేవాలన్న గాంధీజీ గారు కూడాను మనకు తెలిస్తే ఆయన కూడాను ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారంటే భగవద్గీత. ఆయనకి సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో ఆయన ఫేస్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళు, ఆ భగవద్గీత ఓపెన్ చేసి దాంట్లో ఉన్న దాన్ని బట్టి ఆయన నడవడం అనేది జరిగింది. ఆయన యొక్క బాధ కలిగిన, ఆయనకి ఏం కలిగినా దాన్నే ఒక తల్లిగా ఇన్స్పిరేషన్గా దాని నుంచే ఆ జాబులు అనేది దొరికినాయి ఆయనకి. అవును. అలాగే రీసెంట్లీ ఇప్పుడు మనకి ఎవరంటే మనకి అంతరిక్షంలో వెళ్ళారు కదా ఆమె సునీత విలియం, ఆమె కూడా తీసుకెళ్ళింది భగవద్గీత. అంటే ఎన్నో ప్రశ్నలకి, ఎంతో మందికి జవాబులకి, మన యొక్క ఏంటంటే మన ఎగ్జిస్టెన్స్, మన బతకడానికి ఇన్స్పిరేషన్, ప్రేరణ ఇస్తుందలా భగవద్గీత. అందులో ఎవరికి ఏం కావాలో అన్నీ దొరుకుతాయి అందులో. ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దొరుకుతుంది ఆన్సర్ అనేది. కాబట్టి భగవద్గీతను మనము తక్కువ కాదు మనకు నిజంగానే ఒక మాస్టర్, ఒక సైంటిస్ట్. ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా చూడండి భగవద్గీత నుంచి మనకు తెలుసు, రష్యాలో కూడా గొడవలు జరిగి అది మొత్తం ఏమంటే అందులో యుద్ధాన్ని గురించి చెప్పి, అంటే హింస గురించి చెప్పారు కదా అని చెప్పేసి రష్యాలో కూడాను దాని కోర్టుకి వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు మళ్ళీ భగవద్గీతను సమర్థించక తప్పలేదు వాళ్ళకు కూడాను. ఇప్పుడు లెసన్స్గా చెప్తున్నారు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్గా చెప్తున్నారు, యూత్కి ఇన్స్పిరేషన్గాను ఎలా తీసుకోవాలి దాన్ని. అందులో మనకు అన్నీ ఉన్నాయి. మన ఆహారం ఎలా తీసుకోవాలి, మనం ఒకరికి దానం చేస్తే దానాన్ని మనం ఏ విధంగా భావించి దానం చేయాలి, మన ఆహారంలో శుద్ధత, ఏ ఆహారం తీసుకుంటే మనలో కనుక ఈ తమో రజో సత్వగుణాల గురించి చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా వర్ణాల గురించి మేడం, మనకి ఇప్పుడు కులము అదంతా ఏం లేదు, ఆరో యొక్క రంగులను బట్టి జస్ట్ డిసైడ్ చేసేవాళ్ళు, అది కూడా మూడో కన్నుతో చూసి. అంటే ఎవరు ఏ పని చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ఆ పని అప్పచెప్పడం జరిగింది అక్కడ. కానీ అలా చేస్తూ చేస్తూ మనుషుల్లో అహం వచ్చేసి
అహంకారం వచ్చేసి అది నాది అనే భావనకు వచ్చేసింది. అంతకుముందు ఎలా ఉందంటే నాకు ఆ పని ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా అనే భావన ఉండేది. దాని దగ్గర నుంచి ఇది నా పని, నేను దీనికి అధికారిని అనే భావన వచ్చేసరికి కులాలు వచ్చేసినాయి. తర్వాత రిలియన్స్, కులాలు, మతాలు వచ్చినాయి. అప్పట్లో అలా ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా బతికారు. ఇప్పుడు మనమేం చూడండి, మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు మనకి తెలియదు సమయం, కరెక్ట్, ఆనందంగా జీవిస్తాం మనం. కానీ మనకి ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, మనం గడియారం చూసుకుంటాం, ఎప్పుడు టైం అయిపోతుంది, ఈ రోజు ఎలా గడుస్తుందా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకంటే అందులోంచి పుట్టినయే ఇవి. స్టార్టింగ్ ఒరిజినాలిటీ, ప్యూరిటీ అంతా బాగానే ఉంటుంది, అది రాను 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 పొల్యూట్ అయిపోతుంది. దాని అస్సలైన గుణము, దాని కారణాలన్నీ వెళ్ళిపోతున్నాయి. తర్వాత వచ్చిన భావాలు, వాళ్ళ యొక్క మనుషుల యొక్క వ్యక్తిత్వాలు అందులో ఉండిపోయి మళ్ళీ అవి ఇతరులకి వినాశనానికి దారితీస్తున్నాయి. సైన్స్ వల్ల మంచి ఉంది, దాంట్లో విపరీతంగా వెళ్ళిపోయినప్పుడు అది బాధాకరంగా తయారవుతుంది మనకి. మేడం, ఇప్పుడు కృష్ణుడి కాలంలోనే మీరాబాయి కూడా ఉండేవాళ్ళు, తను కూడా స్పిరిచువల్ సైంటిస్టేనా మేడం? మీరాబాయి ఉన్నారు. కృష్ణుడికి చెప్పాలంటే ఇంకా అనేక మంది ఉన్నారు మనకి. ఎవరంటే మనం మీరాబాయిని తీసుకొని చెప్తే కనుక ఆమె విషాన్ని కూడా అమృతమని తాగే, దాని అమృతమని ఆమె నిరూపించారు. విషం ఇస్తారు ఆమెకి, ఆ విషాన్ని కూడా ఆమె అంటే చూడు ఆమె ఏమని చెప్పాలి, ఆ భావన అంటే ఏదైతే వాళ్ళు నమ్మారో దాంట్లోనే ఉంటారు. అలాగే ఆమె ఆ విషాన్ని ఒక అమృతంగా భావించి తాగి అది అమృతంగానే పనిచేస్తుంది ఆమెకి, అది విషంగా పనిచేయలేదు. ఆశ్చర్యపోతారు వాళ్ళు కూడా. అలాగే ఇంకొకటి కూడా ఏమంటే ఆమె ఒక గుడిలోకి వెళుతుంది, వాళ్ళలో భావాలు ఎలా ఉన్నాయి, స్పిరిచువాలిటీ అనగానే స్పిరిచువాలిటీ కూడా వేరే రకం. అంటే అది బ్రహ్మచారులు అన్నమాట, పురుషులే అందులోకి వెళ్ళి పూజ చేస్తారు, స్త్రీలకి రావడానికి లేదు అది. ఈమె ఏమంటే ఈమె తన్మయత్వంలో ఉండి నేను ఒక రాజు, నేను ఒక రాణిని అనే భావన కూడా ఆమెలోంచి వెళ్ళిపోయినాయి అన్నీ కూడా. వాళ్ళు ఎలా అంటే ఈమె చాలా హింసించారు, మనం రాజు పరివారము, మనం ఎలా ఉండాలి అనే భావనతోను. కానీ ఆమె అవన్నీ లేవు, ఆమెకి ఆ కృష్ణుడు వస్తే ఇంకేమి కనబడేది కదా, మొత్తం అంతా ఒకటే కనబడేది ఆమెకి. అంటే అంత ఏకత్వంలోకి వచ్చేసారు ఆమె. అప్పుడు అందులోకి అడుగు పెట్టగానే వాళ్ళు అంటారు, నీకు తెలియదా ఇక్కడికి ఎలా నువ్వు అడుగు పెట్టావంటే ఆమె అంటుంది, నాకు తెలీదు, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా నేను అందరినీ కూడా స్త్రీలుగానే భావిస్తున్నాను, కృష్ణుడు ఒక్కడే పురుషుడిగా భావించాను నేను, మిగతా అందరూ ఉన్నది ప్రపంచంలో ఉన్న అందరూ కూడా స్త్రీలే అంటుంది ఆమె. అలా అయితే మీరు పురుషుడు అనుకుంటున్నారా, ఇద్దరు పురుషులు ఉన్నారా అంటుందామె ఆయన. అప్పుడు ఆయనకి అప్పుడు దాకా ఆయన భావించిన ఆ భావంలోంచి ఆయన బయటకు రావడం జరుగుతుంది. అంటే చూడు అప్పుడు దాకా ఏమనుకుంటున్నాడు, నేను పురుషుడిని అహంకారంలో ఉన్నాడు ఆయన. అప్పుడు భగవంతుడు ఎలా వస్తాడు, మనిషికి ఎవరికైతే అహంకారం ఉందో అక్కడ ఈ రెండోది అంటే ఏకత్వం అనేది రాదు ఇంకా. ఇప్పుడు ఇందులో ఏమంటే ఉన్నదంతా ఒకటే అనే భావన వచ్చింది కదా, అదే కదా శంకరాచార్యులు చెప్పింది, అద్వైతం కూడాను. ఉన్నదంతా ఒకటే అనే భావన, ఒకటే అనే భావన ఎలా వస్తుంది మనిషికి, భగవద్గీతలో కూడా అదే ఉంది, అదే చూడగలగడం కదా. ఆమె అదే అంటుంది, ఉన్నది ఒక్కడే కృష్ణుడు పురుషుడు, మిగతా అందరూ స్త్రీలు అని. నేను ఇప్పుడు దాకా నేను అంతా కూడా ఇలా అని భావించాను, మీరు కూడా పురుషుడా అని అలా మాట్లాడుతుందన్నమాట. అప్పుడు ఆయనకి కళ్ళు తెరవడం జరుగుతుంది ఆమె నుంచి. అంటే ఇక్కడ మన మీరాబాయి నుంచి కూడా తీసుకునేది ఏమంటే ఆమె అంతా ఒకటేగానే చూసింది, ద్వైతంగా చూడలేదు. నేను ఒక రాజవంశము రాళ్ళని ఏ రోజు భావించలేదు ఆమె. ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే మనలో ఎప్పుడైతే ఈ అహంకారం ఉంటుందో అప్పుడు దానికి మనం ఆటోమేటిక్గా దూరం అయిపోతాం స్పిరిచువాలిటీకి. మరి మేడం ఈ చాణక్యుడి గురించి కూడా చాలా చెప్తూ ఉంటారు మేడం, అతను కూడా సైంటిస్టేనా? చాణక్యుడు అంటే వాళ్ళందరూ కూడా స్పిరిచువల్ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళంతా కూడాను ఏమంటే ఒకేసారి మామూలుగా ఉండి ఒక ఫ్యామిలీ బట్టి ఇక భగవంతుడు అనేది లేదు అలా ఏమి కాదు, స్పిరిచువల్ పరంగానే బతికి జీవించి వచ్చిన వాళ్ళంతా కూడాను. అంటే ఇక్కడ ఏంటంటే కర్మ సిద్ధాంతంగా అక్కడ రాసి పెట్టాడు దేవుడు అదే జరుగుతుంది, ఈ సిద్ధాంతాలు లేవు. ఇప్పుడు ఏమంటే కర్మ సిద్ధాంతానికి వచ్చేసరికి తప్పుగా అర్థం చేసేసుకుని అది అలాగే జరుగుతుంది కాబట్టి నా జీవితం ఇలా ఉంది, దానికి నేను కారణం కాదు అనే రకంగా తయారైపోయారు ఇప్పుడు స్పిరిచువాలిటీ అనగానే. ఇప్పుడు మనుషుల్లో ఎలా వచ్చిందంటే స్పిరిచువాలిటీ అంటే దేవుడు రాశాడు అదే జరుగుతుంది, ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదంటే కూర్చుని ఉంటాడు, ఇంకా ఏం చేయడం అన్నమాట. తను ఏం చేసినా అటు పక్కకు నెట్టేస్తారు. అలా ఈ కాలంలో అలా చాలా మటుకు జరుగుతుంది స్పిరిచువాలిటీ అంటే. అప్పుడు అలా లేదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేసేవాళ్ళు అప్పట్లో. అలాగే చాణక్యుడు కూడా ఒక భౌతికంగా అధ్యాత్మతలోనే ఉన్నారు ఆయన, అధ్యాత్మత అయితే భౌతికంగా కూడా ఆయన ఎలా జీవించాలి ఏ విధంగా అనే దాని గురించి ఆయన చాణక్య నీతి అనేది కూడా రాయడం జరిగింది. అలాగే చంద్రగుప్తుడిని కూడా తయారు చేసింది చాణక్యుడే, ఒక రాజుగా చేసి ఒక మంచి రాజ్యాన్ని ప్రజలందరికీ కూడా ఒక మంచి రాజుని ఇవ్వాలనే ఉద్దేశంతో చాణక్యుడిని తయారు చేసి ప్రపంచానికి అందించాడు ఆయన. దానికి ముందు ఎలా ఉంటుందంటే తిని తిరగడం అనే భౌతికవాదంలో ఉండేది జనాలు. ఇప్పుడు యథా రాజా
తదా ప్రజ అంటారు కదా, Yes, madam. ప్రజలు అంతా అలా ఉన్న టైంలో చాణక్యుడు దాని అంతా సరిదిద్దాడు. ఓకే. ఆయన అలా సరిదిద్దగలిగి అంత చేయగలిగారంటే ఆయన బేస్మెంట్ ఏది అంటే స్పిరిచువాలిటీనే, బేస్మెంట్ స్పిరిచువాలిటీనే. ఆయన దాని నుంచి ఆయన అప్పటి కాలంలో అలా ఉండేవాళ్ళు కూడాను నిలబడి ఈ ప్రేరణ పొంది ఇలా చంద్రగుప్తుని తయారు చేసి ఆయన అప్పచెప్పడు. ఆయన యొక్క మనవడే అశోకుడు. ఓకే. చాలా మందికి తెలియని కూడా తెలియదు, తన కొడుకు బింబసాడు, తర్వాత ఆయనకు పుట్టినవాడు అశోకుడు. ఓకే, చంద్రగుప్తుడు తర్వాత తెలుసు, బింబిసారుడు, అశోకుడు తర్వాత అశోకుడు. అలా వచ్చిందన్నమాట ఆ పరంపరలో. అంటే అశోకుడు కూడా మీకు తెలుసు కదా, తర్వాత మీరు బౌద్ధ మతాన్ని. టీచర్ కాబట్టి మీకు హిస్టరీ అంతా బాగా తెలుసు మేడం. అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అంటే మన చరిత్రలో ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్ప వాళ్ళు జన్మించారు, వాళ్ళంతా ఏ విధంగా బతికి చూపించారు, మరి మనం ఎలా బతుకుతున్నాము, మనం ఏంటంటే డిపెండింగ్ ఏది చెప్పారో దాన్ని పట్టుకుంటున్నాము, కానీ మనం అసలుకి దాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేము, ఓకే, దాన్ని రీసెర్చ్ కూడా చేయట్లేదు. కారణం ఏంటంటే మనం ఉత్త భౌతికంగా ఉన్నప్పుడు మనిషిలో ఏమంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి భౌతికంగా ఉన్నప్పుడు 100% జీవించలేడు కూడాను. స్పిరిచువాలిటీ ఉండాలి. స్పిరిచువాలిటీ అనేది మనకి, నేను ఒకటంటే దీపం వెలగడంలో ఆయిల్, అవును, ఒత్తి ఎలుగుతుంది, నీ ఒత్తినే చూస్తున్నావు, అక్కడ వెలుగుతున్న ఒత్తిని, దానికి కారణమైన ఆయిల్ చూడట్లేదు. నేనైతే ఇదే అంటాను, మనకి ప్రాణము, మనకి యొక్క జీవానికి మనం ఎలా శ్వాస తీసుకుంటున్నాం అదే స్పిరిచువాలిటీ అనేది. అలాగే ఆ ఒత్తి ఎలగడానికి ఒక నూనె ఉంది చూసారా, అదే స్పిరిచువాలిటీ. నూనెని నువ్వు పద్దాకా నూనె లాక్కుంటుంది, ఒత్తి ఎరుగుతుంది, నువ్వు పద్దా చూడక్కర్లేదు, దానికి కారణం అదే. ఆ రోజు వాళ్ళు అలా స్వీకరించారు కాబట్టి ఆ తైలాన్ని, అది కూడా మంచి శుద్ధ తైలాన్ని వాళ్ళు అలాగా వెలిగారు, ఒక వెలుగు. ఎంతమంది ఉన్నారు చరిత్రలో చూస్తే కనుక, ఇలా వెలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరి యొక్క చరిత్రలు పిల్లల యొక్క పుస్తకాల్లో లేవు. ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొస్తారు, ఆ పేర్లు వాళ్ళ ఆ ఊర్లు పిల్లలు గుర్తుంచుకోవడానికి ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నిజానికి వాళ్ళకి ఏం అందించాలో అది అందించలేదు, అదంతా అంగ్రేజీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది, ఇంగ్లీష్ వాడు మనకి. కానీ ఈ తర్వాత మనం కళ్ళు తెరిచి మనం చూసుకోవాలి కదా, మన వాళ్ళది ఏంటి అనేది పెట్టాలి కదా. ఇప్పుడు మన సంబంధించింది కూడా ఉంది, మన వాళ్ళు తెలివిగల వాళ్ళు కావాలి, వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కావాలి అంటే వాళ్ళకి ఏం అందించాలి మనము. మన యొక్క చరిత్రలో నిలిచిన వాళ్ళు ఎంత పట్టుదలగా ఉన్నారు, వాళ్ళు ఎంత సాధించారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి అంటే తెలుసు, కొంచెం మంది తెలుసు, కొద్ది మందికి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి అంటే అందరూ తెలుసు, మరి ఆమె స్పిరిచువాలిటీలో లేరా? స్పిరిచువాలిటీలో ఉండే కదా ఆమె ఇన్స్పిరేషన్, ఆమె చేయవలసి భూమి మీదకి వచ్చి నేను ఏం చేయాలి అది చేసి వెళ్ళారు ఆమె. మేడం, మరి ఇందాక అన్ని చక్కగా చెప్పారు మీరు, చాణక్యుడి గురించి, మీరాబాయి గురించి, ఆర్యభట్ గురించి, నిజంగా ఎన్నో కొత్త విషయాలు అయితే విన్నాము. సో మరి మనకి ఓషో గారు కూడా చెప్తూ ఉంటారు మేడం ఐన్స్టీన్ గురించి, సో వాళ్ళ గురించి మీ మాటల్లో. అండి, స్పిరిచువల్ పరంగా ఓషో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏమంటే ఓషో ఏమంటారంటే ఐన్స్టీన్ గురించి చెప్తూ, ఇప్పుడు బ్రాహ్మణుడు అంటాం మనం, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ గురించి తెలిసినవాడు, అంతేగాని బ్రాహ్మణ కులలో పుట్టినంత మాత్రాన వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని ఓషో అంటారు. ఇదే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, ఓకే, కర్మతోనే కానీ జన్మతో కాదు అని చెప్పారు ఆయన. బ్రాహ్మణ అయ్యేది జన్మతో కాదు, అంటే బ్రాహ్మణ కులలో పుట్టినంత మాత్రాన వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని. అలాగే ఓషో ఏమంటారంటే ఐన్స్టీన్ని గురించి చెప్తూ, ఒక బ్రాహ్మణ కులలో పుట్టిన వ్యక్తి బ్రాహ్మణుడు అంటే గనక దాన్ని విశ్వసించలేను, అలా దానికన్నా కూడా ఎంతో ఉత్తముడు ఐన్స్టీన్ బ్రాహ్మణ అనొచ్చు మనము అంటారు. ఎందుకంటే ఐన్స్టీన్ చనిపోవడానికి 2 రోజుల ముందు ఐన్స్టీన్ అంట మళ్ళీ జన్మంటుంటే మళ్ళీ నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని అడిగారట. అప్పుడు ఆయన అన్నంట, నేనైతే విశిష్టమైన వ్యక్తి, సైంటిస్ట్ కావాలనుకోవడం లేదు, నేను ఒక మామూలు సామాన్యమైన వ్యక్తిని కావాలనుకుంటున్నాను, అంటే ఒక ప్లంబర్ని అవ్వాలనుకుంటున్నాను అంటాడు ఆయన. అంటే ఒక నార్మల్ వ్యక్తి, మామూలు వ్యక్తిని అవ్వాలనుకున్నాడు, ఒక విశిష్టమైన వ్యక్తిని అవ్వాలని అనుకోవడం లేదు నేను, నాకు వద్దు అని చెప్తాడు ఆయన. అంటాడు ఆయన భౌతికంగా మొత్తం అంతా ప్రపంచంలో ఉండేదాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేశారని చాలా తెలుసుకున్నాడు ఆయన. మనకు తెలుసు ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించి, ఈ గ్రావిటేషనల్ పవర్ గురించి ఇవన్నీ ఐన్స్టీన్ కనుక్కోవడం జరిగింది, చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు కూడాను మనకి అంటారు కదా, సైన్స్కి పితామహ ఎవరు అంటే ఐన్స్టీన్ అంటారు. ఓకే, సైన్స్ పితామహ. అలాంటి గొప్ప వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఏరో ఒకళ్ళో ఇద్దరో ఉంటారంటాడు ఓషో. అయితే 2-3 ఉంటారు, అరుదు మాట ప్రపంచం మొత్తంలోనే. 2-3 ఉండే వ్యక్తుల్ని, ఆ వ్యక్తిని చనిపోవడానికి 2 రోజుల ముందు అడిగితే నువ్వేమవ్వాలనుకుంటే నేను ఒక సామాన్యమైన ప్లంబర్ని అవ్వాలనుకుంటున్నాను, అంటే మామూలు ఒక వ్యక్తిని, సామాన్యంగా ఉండే వ్యక్తి, ఏదో చిన్న పని చేసుకుంటూ జీవించాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే చూడు ఆయన ఏమంటారంటే, ఇప్పుడు విశిష్టమైన వ్యక్తులు అవడం కోసమే కదా ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం అందరం ఫైట్ చేస్తుంది, ఏదో నేను అని చూపించుకోవాలి, నేను చూపించుకోవాలి, గుర్తింపు. ఇప్పుడు నాకు అప్పుడు ఆయన ఇలా అన్నారు అంటే నాకు అర్థం చేసుకున్నది నేనేమంటే, నిజానికి మనం కూడాను మధ్యతరతంగా బతికే వాళ్ళం కూడాను ఇతరులు చూస్తూ వాళ్ళ ముందు నేను గ్రేట్ అనిపించుకోవాలని
పక్కన వాళ్ళు చూసి గ్రేట్ అనిపించుకోవాలి, వాళ్ళకన్నా నేను అధికంగా ఉన్నాను అనిపించుకోవాలని సంపదలోను, ఈ ఇళ్ళు కానీ సంపదలు కానీ మొత్తం వీటిల్లోనే కదా పోటీ పడుతూ నిజానికి అసలు జీవితాన్ని జీవించలేకపోతున్నాం. 100% కరెక్ట్ మేడం. ఎందుకంటే ఈ పోటీతత్వంలో ఏమవుతుందంటే ఇప్పుడు అది రియల్గా మనం ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుంది, అర్థం కానంత విషయమేం కాదు అది. ఎందుకంటే మన దృష్టి మొత్తం దేని మీద ఉంటుంది, ఏ విధంగా నేను పైకి రావాలి, ఏ విధంగా నేను ఇలా చేయాలి, ఈ ఆలోచనలతోనే నిండిపోయి దాంట్లోనే పోటీ పడుతూ ఈ అసలైన మన యొక్క జీవితాన్ని వదిలేస్తున్నాము. ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ధ్యానం చేయమంటే అందరు చెప్పే జవాబు ఏంటి, ఖాళీ ఎక్కడ ఉంది? అది కరెక్టే కదా, ఖాళీ ఎక్కడ ఉంటుంది? పోటీతత్వంతోనే మొత్తం అయిపోతుంది. నేను విశిష్టుణ్ణి అని చెప్పుకోవడానికి పడే తపనలోనే మొత్తం అయిపోతుంది. ఇంకా ఖాళీ ఎక్కడ దొరుకుతుంది? అదే తను కోల్పోయానని చెప్తాడనమాట. బయట మొత్తాన్ని అయితే ఎతికాను కానీ నా లోపల దాన్ని నేను ఎతకలేకపోయానని చెప్పాడు. ఓకే, లోపల దాన్ని ఖాళీగానే దాన్ని తెలుసుకోలేకపోయాడు. అది ఏమంటారు, ఖాళీగానే వదిలేశాడు, దాన్ని వదిలేవలసి వచ్చింది. తన ఇన్నర్ ప్రయాణం చేయలేకపోయాడు. మామూలుగా ఓషో గారే ఆయన చక్కటి సైంటిస్ట్ అని గుర్తించారు. అలాంటి అతను కూడా నన్ను నేను గుర్తించుకోలేదు, నా లోపల దాని గురించి నేను ఒక సామాన్య ప్లంబర్ లాగా జన్మిస్తాను అని చెప్పారు. ఆయన చెప్పాడు ఏమని, నేనేం తెలుసుకోలేదని చెప్పారు. ఇప్పుడు బయట అయితే తెలుసుకున్నాను, కంటికి కనబడుతున్న ఈ ప్రపంచంలో కొన్ని విషయాల్ని ఆయన తెలుసుకోగలిగారు, కానీ తన లోపల దాన్ని తెలుసుకోలేకపోయారు. అదే ఆయన చెప్తాడట. ఆయన ఒప్పుకున్నాడు, నేను తెలుసుకోలేదు అని. నా గురించి నేను తెలుసుకోలేదు, స్వాధ్యాయం ఉండదు కదా, నా గురించి నేను తెలుసుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాను. నేను బయట తెలుసుకున్నాను, నేను బయటే ఎతికాను, బయట ఎతుకుతూ తన లోపలికి తను తెలుసుకోలేకపోయాను అనే విషయాన్ని తను స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఆయన బ్రాహ్మడు అని మనం అనొచ్చు ఆయన్ని. పూర్ణ బ్రాహ్మడు కాదు, ఎందుకంటే ఎవరైతే అది తెలుసుకుంటారో వాళ్ళే పూర్ణ బ్రాహ్మణులు అవుతారు అని ఓషో చెప్పడం జరిగింది. ఓషో మాటలో చెప్తారన్నమాట. ఆయన కనీసం ఆయన అంగీకరించారు. ఆయన మన బ్రాహ్మణని ఒప్పుకోవచ్చు, కానీ బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళని బ్రాహ్మణని అనలేం మనం అని చెప్తారు ఆయన. ఎంత చక్కగానో వివరించి చెప్పారు చూడండి. అంటే బయట వెతుకుట్లాటతోనే తన జీవితం గడిచిపోయింది. ఐన్స్టీన్ కూడాను చిన్నప్పటి నుంచి ఎన్నో ఫేస్ చేసి, మతపరంగా కానీ యూదుల కుటుంబానికి చెందినవాడు కాబట్టి చాలా ఫేస్ చేశాడు ఆయన. అలాగే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ తప్పన పడి ఇవన్నీ నేర్చుకుని ఇవన్నీ తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కష్టపడ్డాడు ఆయన. తెలుసుకున్న దాన్ని ఇలాగా ఆయన జీవితం మొత్తం ఆ విధంగా ఒడుగుదుడుగు లాస్ట్గా ఆయన తెలుసుకుంది ఏమంటే, నేనేమీ తెలుసుకోలేదు అని. ఒక సామాన్య మానవుడిలాగా పుట్టి నన్ను నేను తెలుసుకోవాలి అనేది ఆయన కాంక్ష మాట అని చెప్పడం జరిగింది. ఇది నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకైతే మాత్రం. అంటే మనము కూడా ఆ బడిలోనే ఉన్నాం కదా. ఆయన ఇంకా కనీసం ప్రపంచానికి తలమానికంగానే ఉన్నారు, ఒక విశిష్ట వ్యక్తిగానే ఉన్నారు. మనం అది లేదు ఇది లేదు, ఏది లేకుండా ఉన్నాం మనము. ఇది ఏ బుక్ లో ఉంది మేడం? ఓషో గారు చెప్పిన. ఓషో గారు ఆయన వర్డ్స్ తో నేను విన్నానండి, ఆయన స్పీచెస్ లో విన్నారు. ఆయన స్పీచే విన్నాను నాకు. ఎందుకంటే బుక్స్ కన్నా కూడా నాకు ఇష్టము ఆయన తన నోటితో మాట్లాడనేది వినాలనేది నాకు కోరిక ఎక్కువ ఉంటుంది. బుక్స్లో అంటే కొంచెం మిక్స్ అయి ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆయన ఓన్గా బుక్ రాయలేదు కాబట్టి. అయితే ఇంకొక విషయం కూడా ఉంది, ఇంకొక విషయం కూడా చెప్తారు ఆయన. ఉద్దాలకుడు శ్వేతకేతు, ఉద్దాలకుడు యొక్క కుమారుడు శ్వేతకేతు. ఈయన గౌతమ్ మహర్షి యొక్క వంశంలో వాళ్ళు వీళ్ళు. అయితే శ్వేతకేతుని విద్య నేర్చుకోవడానికి పంపించాడు ఉద్దాలకుడు. పంపించినప్పుడు శ్వేతకేతు ఏం చేస్తాడు, ఇక మన వేదాలు ఇవి మొత్తం అధ్యయనం చేస్తాడు గురువు దగ్గర. మొత్తం అన్నీ కూడాను చాలా త్వరగా చేసి మొత్తం అంతా కూడాను నేర్చుకుని అది మొత్తము తర్వాత ఇంటికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు తన ఉద్దాలకుడికి అంత పాండిత్యం లేదు, అంత ఎన్ని చదువుకోవడం అన్నీ ఏం చేయలేదు. అక్కడికి రాగానే తను ఏం చేస్తాడు, తండ్రి కాళ్ళకి నమస్కారం కూడా పెట్టడం. అంటే అనుకుంటాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వాళ్ళ తండ్రి, ఏమి తెలియనోడు అనే భావన తనలో వచ్చేసింది. ఇలాంటి ఆయనకి అంటే తను అన్ని తెలుసుకున్న గొప్ప వ్యక్తి తను. ఇప్పుడు పరిపూర్ణంగా వేదాలన్నీ అవపోసన పట్టున్నాడు తను. తండ్రికి ఏం తెలియదు, ఇలాంటి ఒక ముసలి ఆయన ఏమి తెలియనని ఆయన కాళ్ళకి నేను దండం పెట్టేదండి అనే భావన వచ్చింది. అలా అని లోపలికి అలా వెళ్ళిపోగానే తండ్రి కళ్ళంట నీళ్ళు ఇలా కారిపోతాయి ఫుల్. తండ్రికి ఎందుకు కారణి అంటే కొడుకు కాళ్ళకి దండం పెట్టలేదని కాదు, తన కొడుకు ఏమీ తెలుసుకోలేదని. ఉత్త గ్రంథాల యొక్క బరువును మాత్రమే మోసుకొచ్చాడు తన కుమారుడు. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేదు అని ఉద్దేశంతో ఆయన కళ్ళంట నీళ్ళు కారిని. అప్పుడు తండ్రి అడుగుతాడు అన్నమాట, ఏమి నేర్చుకున్నావు అని. కానీ ఏం నేర్చుకున్నావు నువ్వు అని అంటాడు. అన్నప్పుడు నేను పాండిత్యం తన యొక్క అంటే అప్పుడు తను అంటాడు అన్నమాట, నువ్వు ఏమీ తెలుసుకోలేదు అంటాడు. అదేంటి అలా ఎలా మాట్లాడతారు మీరు, ఏమీ తెలుసుకోలేదని? నేను మొత్తం గురువుగారి దగ్గర ఉన్న గురువుగారికి ఏమి తెలుసో మొత్తం అంతా నాకు నేర్పారు గురువుగారు అంతా కూడాను. అంటే ఆయన అంటారు, నువ్వు ఉత్త గ్రంథాలు బరువును మోసుకుని వచ్చావు ఇక్కడికి,
ఏది తెలుసుకుంటే ఇంకా ఏమి తెలుసుకోవడానికి ఉండదో దాన్ని నువ్వు తెలుసుకోలేదు అంటాడు. ఓకే. ఏదైతే నువ్వు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి నీకేం మిగలదు, ఇంకా అది ఒకటే. 4 రకాలుగా ఉండదు, అది ఇన్ని రకాలుగా ఉండదు. ఇప్పుడు వేదంలో కనుక ఇన్ని రకాలు ఉన్నాయి కదా, అలా ఉండదు. అది ఒకటే. అది తెలుసుకుంటే ఇంకా నీకు తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. దాన్ని తెలుసుకుని రా ముందు నువ్వు పోయి అంటాడు ఆయన. కొడుకుని పంపించేస్తాడు, ఇంట్లోంచి బయట పంపిస్తాడు. చూడండి మరి ఈ రోజుల్లో ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది చూడండి మరి. ఇలాంటి చెప్తే కదా, ఇలాంటి తల్లిదండ్రులు కూడా తెలియదు కదా పిల్లలకు చెప్పడానికి. ఎందుకంటే ఇలాంటి బుక్స్లు కూడా లేవు, పిల్లలు చదువుకునే బుక్స్లు కూడా లేవు. ఆ రోజు తను ఎలా అయితే ఉద్ధారకుడు తన కొడుకుని ఈ విధంగా ఏదైతే నేర్చుకుని పుస్తకాలు గ్రంథాల్లో ఉన్నదాన్ని మోసుకుని వస్తే ఆయన పంపేశాడు ఇంట్లోంచి బయటికి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్ని తెలుసుకుని వచ్చానని చెప్పాడు. ఆయన మళ్ళీ తిరిగి గురువు దగ్గరికి వెళ్తాడు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, మనకి పుస్తకాలు కదా మనం మోస్తుంది, అసలైంది ఎక్కడ మోస్తున్నాం, అసలు తెలుసుకుంటున్నామా? దానికి భాష కూడా లేదు అని చెప్తారు అసలుకి. అప్పుడు మళ్ళీ శ్వేతకేతు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువుని అడుగుతారన్నమాట. గురువుగారు మీరు నాకు ఎందుకు వచ్చావు మళ్ళీ అని అడుగుతాను. నీకు అన్నీ నేర్పాను కదా, నాకేం తెలుసో మొత్తం నీకు నేర్పాను నేను. అయితే మా తండ్రి గారు చెప్పారు, ఏదైతే తెలుసుకుంటే ఇంక తెలుసుకోవడానికి ఏముండదో అది మీరు నేర్పలేదు నాకు అంటాడు. ఓకే. అప్పుడు ఆయన అంటాడు, అప్పుడు అర్థమవుతుంది ఆయనకి. అంటాడు, అది నేర్పేది కాదు నాయన, అది వేరొకరు నేర్పేది కాదు, అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. అది కాకపోతే దానికి నేను ఉపాయం చెప్పగలుగుతాను. అది గ్రంథాల్లో ఉండదు, దానికి భాష లేదు, దానికి ఉపాయం చెప్తాను నేను అంటాడు. అని ఆయన ఏం చెప్తాడంటే, తన ఆశ్రమంలో ఎన్నైతే ఆవులు ఉన్నాయో ఆవులు లెక్క ఆవులన్నిటి తోలుకెళ్ళమంటాడు అనమాట. ఎన్నో చూడమంటాడు వెళ్ళాను. వాటిని మళ్ళీ 1000 ఆవులు అయ్యేదాకా వాటిని తీసుకెళ్ళి మేపుకురమ్మంటాడు, అడవికి వెళ్ళిపోమంటాడు. మనుషులైతే ఎక్కడ ఉండరో అక్కడ దాకా వెళ్ళిపోమంటాడు ఆయన. ఓకే. అంటే ఎందుకు గురువుగారు అలాగా మనుషులు లేని చోటికి అంటే, ఇప్పుడు మనుషులు ఉన్న చోట ఏమవుతుందంటే ద్వంద్వం, ఇద్దరు ఉంటున్నారు కదా, అంటే ఆలోచనలు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మొత్తము ఇవన్నీ కూడా. అంటే నువ్వు అది ఏమీ లేని చోటకి వెళ్ళమంటాడు. వెళ్ళినప్పుడు నువ్వు నిన్ను తెలుసుకోగలుగుతావు, అంటే తను తెలుసుకోగలుగుతాడు అని అంటాడు. అక్కడ ఉండేది తనే ఇంకా. అంటే అది ఒక ఉపాయం అట తను తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు దాకా తనలో అహంకారం ఎన్ని నిండిపోయినాయి, నాకు అన్నీ తెలుసు, ఎవరు తెలుసుకోంది నేను తెలుసుకున్నాను, ఇవన్నీ కూడా. ఏమంటారంటే మనిషట తను ఒక్కడుగా ఉన్నప్పుడు ఏదైనా చేస్తాడు, చిన్న పనులు పిల్లలు చేసినట్టు కూడా చేస్తాడు వ్యక్తి. అదే ఎవరైనా చూస్తున్నారన్నప్పుడు మళ్ళీ ఒక గాంభీర్యత వచ్చేస్తుంది, అహం వచ్చేస్తుంది అంటే లోపలికి. అహం వెంటనే నేనున్నానని వచ్చేస్తుంది. అంటే ఒక పసిపిల్లవాడి మనస్తత్వం ఎప్పుడు వస్తుంది అంటే తను ఒక్కడిగా ఉన్నప్పుడు వస్తుంది. అప్పుడు చూపిస్తాం, ఎవరు లేరు మన అనేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉంటాము, జీవిస్తాం. అది చెప్తుంటాడు ఓషో అలా అని. అప్పుడు తిను అక్కడికి వెళ్ళినప్పుడు అంటాడు, నీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒకేసారి అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు తనకు అనిపించచ్చు కదా, బంధము అనేది కావాలి అని అనిపించచ్చు తనకి. అప్పుడు ఆవులు కళ్ళల్లో చూడమంటాడు ఆయన. ఓకే. ఎవరైనా ఉంటే బాగుండు అనిపించిన మనకి ఇప్పుడు ఒక్కసారి వెళ్ళగానే అనిపిస్తుంది కదా, అప్పుడు మనకే చూడండి. అవును, ఈ అధ్యాత్మత సంబంధమైన విషయాలు ఆ బుక్స్ చదువుతున్నప్పుడు కూడా నాకు కలిగింది అలా అప్పుడప్పుడు. ఏమంటే ఏదో ఇక అదొక వెర్రిలాగా అదొక టైప్గా అనిపిస్తుంది మనిషికి. అంటే ఆ జ్ఞానాన్ని దాన్ని అంతా రిసీవ్ చేసుకోలేకపోతాం మనము, అదంతా కూడాను. అప్పుడు ఆయన అంటే ఆవు కళ్ళలో చూడమని చెప్తాడు ఆయన. ఆ మాదిరిగా ఆయన అక్కడికి అలాగా వెళ్ళిపోతాడు. 1000 అయినప్పుడు రమ్మంటాడంట ఆయన. అలా వెళ్ళిపోయిన ఆయన అలాగా ఇక అలా గడపడం జరుగుతుంది. ఇంకా ఆలోచనలు, మనసు రోజు ఉన్నది ఒకటే చూస్తుంది ప్రకృతి. ఇవి ఇంకెలా ఉంటుంది, ఉండంగా ఆవులు కళ్ళలో చూస్తే అవి నిశ్చితంగా చూస్తూ ఉంటాయి కదా, దాంట్లో కల్మషం ఏముండదు, నిశ్చితంగా ఉంటాయి. ఈయనలో నాహము, పొగరు మొత్తం ఒకటి మొత్తము డిస్ట్రాయ్ అన్నమాట, నాశనం అయిపోవడం జరిగిందన్నమాట. మొత్తం ఒకటి పోవడం. మనము సంపాదించుకోవడం కాదు, మనం పోగొట్టుకుంటేనే మనం ఏంటో ప్యూరిటీ మిగులుతుంది. దాంట్లో ఉన్న కలుషితాలన్నీ వెళ్ళిపోతాయి. అలాగే తనలో ఉన్నవన్నీ కలుషితాలు ఒకటి వెళ్ళిపోతే ఏముంటుంది చివరికి? ప్యూరిటీ. ఏదైతే ఆవు ఎలా ఉందో చివరికి తన కూడా ఒక ఆవులా అయిపోయాడు అంటారు. ఆవులే వచ్చి తనకి చెప్తాయి అంట, ఏమని మేము 1000 అయ్యామో పద వెళ్దామని. అంటే ఒక కథ రూపంలో అక్కడ అలా చెప్తారు. అంటే అప్పుడు దాకా ఆయన అలా ఉండిపోయాడు అనమాట. తర్వాత తిరిగి వస్తే 1001 ఆవు అంటాడు. అంటే తనలో కూడా ఆవు లాంటి క్వాలిటీస్ వచ్చేసినాయి అని. అంటే అంత సహజంగా తయారైంది, సహజంగా అలాగా అంత న్యాచురల్గా ఆ మాదిరిగా ప్యూరిటీగా. అక్కడ ఇంకా శబ్దం లేదు. ఎక్కడైతే ప్యూరిటీ ఒక ఇది మిగులుతుందో అక్కడ దానికి శబ్దంలో చెప్పలేమంటారు. ఒక శబ్దం అనేది ఉండదు ఇంకా. అది ఇప్పుడు మనకు కూడా చెప్తారు కదా, మౌనమే ఇంకా అన్నిటికని. మన పత్రికారు, మన గురువు గారు ఎన్నిసార్లు చెప్తారు, కరెక్టే, మౌనం గురించి చెప్తారు కదా. నిజానికి ఏమంటే స్పిరిచువాలిటీలో లాస్ట్కి వెళ్ళేసరికి ఏముంటుంది అంటే అక్కడ శబ్దాలు ఉండవు, ఇంకా మౌనమే మిగులుతుంది. ఇంకా మౌనమే ఉంటుంది అన్నమాట. అలాగా
అలా ఆ మాదిరిగా శ్వేతకేతు రెడీ అవుతారనమాట. రావడం అనేది జరిగింది. అంటే చూడండి మనకి అర్థమవుతుంది అన్నమాట అసలైన స్పిరిచువల్ సైంటిస్టులు ఎవరు అసలుకి, ఏ విధంగా వాళ్ళని తయారు చేశారు, ఈరోజు ఈ కాలంలో ఎలా ఉన్నది. కాలం అనేది మారుతుంది, మనం మారుతున్నాం. కానీ నేనేమంటానంటే వాళ్ళలాగా ఉండమని కాదు, వాటిని మనం ఇన్స్పిరేషన్ చేసుకుని మనలాగానే మనం జీవించాలి. ఈ కాలంలో చాలా తెలివిగల వాళ్ళు పుడుతున్నారంటారు, కానీ ఆ తెలివితేటలన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నీరుంది, నదిలో నీరుంది, ఆ నీరునన్నీ ఆనకట్ల కింద పంటలు పండిస్తున్నారు మనుషులు జీవించడానికి, దాన్ని ఉపయోగిస్తున్నాం మనము. అలా కాకుండా ఉంటే సముద్రంలోకి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు పుట్టే పిల్లలు తెలివిగల వాళ్ళ ఎనర్జీస్ మంచిగా, వాళ్ళు గ్రహించే శక్తి పెరిగింది. కానీ దానిని మనం సరిగ్గా ఉపయోగించకపోతే అది కూడా ఉప్పు నీరు మాదిరిగానే అయిపోతుంది కదా. వాళ్ళ ఎనర్జీ కూడాను, వాళ్ళు వచ్చిన పర్పస్ కానీ, వాళ్ళ ఎనర్జీ కానీ, వాళ్ళ శక్తి కానీ మొత్తం ఎలా అవుతుందంటే ఒక ఉప్పు నీరుగా అయిపోతుంది. ఉప్పు నీరు చాలా ఉంటుంది, తాగడానికి పనికిరాదు. కరెక్ట్. నదిలో నీరు చిన్న కుంట ఇలా తవ్వుతాం చూసారా ఇసుకలో, దాంట్లో కూడా నీళ్లు ఉంటాయి, అవి తాగడానికి మనిషి ప్రాణాన్ని నిలబెడతాయి అవి. అదే మాదిరిగా ఇప్పుడు ఉన్న వీళ్ళ యొక్క జ్ఞానం కూడా అంతే అవుతుంది, ఉప్పు నీరులాగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు, యూత్ మొత్తం వారి యొక్క జ్ఞానం అంతా కూడా మనకి. కానీ మన అందరికీ రాబోయే తరాలకి వాళ్ళది మనం ఎలా చెప్పుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళది కూడా మరొక కాలంలో వాళ్ళు చెప్పుకోవాలి కదా. అలా చెప్పుకోవాలి అంటే వీళ్ళందరినీ కూడాను ఎలా అయితే తీపి నీరు కుంటల కింద ఎలా అయితే గుంటలు ఉంటున్నాయో అలా తయారు చేసే బాధ్యత ఎవరిది అంటే ఇప్పుడున్న సమాజంలో ఉన్న ఎవరైతే ఉన్నారో స్పిరిచువల్ సైంటిస్టులు అని ఎవరిని అంటున్నామో వాళ్ళందరి పని అదే. భవిష్యత్తులో రాబోయే కాలంలో వాళ్ళకి మనం వీళ్ళని అందించాలి అంటే ఒక మంచి పౌరుల కింద మన అందరం కూడా శ్రమ పడాలని నేను అంటాను. రాబోయే తరాల వారికి మనము ఇలాగా మంచి ఇన్స్పిరేషన్గా వాళ్ళు చెప్పుకునేటట్టు ఇప్పుడున్న యూత్ తయారు కావడానికి మన అందరం కూడాను ఎంతో కొంత సహాయపడాలనేది నా కోరిక. మరి చివరిగా మేడం పత్రి సార్ గురించి, సారు మనకి ప్రతిదానికి సైన్స్ జోడిస్తారు. ముఖ్యంగా వంట విషయంలో అయితే శాస్త్రీయ పద్ధతిలో వండుకొని తినాలి అని చెప్తారు. మాట్లాడేటప్పుడు కూడా శాస్త్రీయంగా మాట్లాడాలి అంటారు, ప్రతి మాట యూస్ఫుల్గా ఉండాలి అంటారు. సో మీ మాటల్లో సార్ గురించి. పత్రి సార్ ఈరోజు మనము ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామంటే దానికి బేస్మెంట్, దానికి కారణము పత్రి సారే. ఎందుకంటే ఇంతమందికి అంతకుముందు దాకా కూడా ఇంత ధ్యానం అనేది ఉంది, కానీ ఇంటింటికి వెళ్ళడం అనేది మాత్రం పత్రి సార్ వల్లే జరిగింది. ఈరోజు ఎవరైనా ఒకళ్ళు ధ్యానం అనే పదం వాడుతున్నాము అంటే అది ఆయన పుణ్యమనే చెప్పాలి. అంటే ఇంతమందికి ఆయన ఇంతమంది జ్యోతులు వెలిగించారు ఆయన. కరెక్ట్. ఇంతమందిని, ఎందుకంటే మనం ఎంత చెప్పుకున్న ఆయన గురించి తక్కువే అంటాను నేనైతే. ఎప్పుడు ఆయనలో అహం చూడలేదు, అహంకారం అనేది చూడలేదు. ఎలా అంటే ఏదైనా ఏదన్నా మనం రాంగ్ అంటే కనుక ఇది కరెక్ట్ చేయట్లేదన్నప్పుడు ఎంతైతే మందలిస్తారో అంతే రీతిలో మళ్ళీ మామూలు అయిపోతారు. ఏమంటే ఆ క్షణంలోనే మళ్ళీ మామూలుగా ఉంటారు. అంటే చూడండి, అది ఏమంటే ఒక తండ్రిగా మన ఒక దారిలో పెట్టడము, మళ్ళీ అలాగే ఆయన చిన్నపిల్లాడు మన స్నేహితులు మాదిరిగా మళ్ళీ మనతో కలిసిపోవడము, ఇవన్నీ ఆయనలో చూసాం మనము ఎంతో విధంగా. ఎలా ఆయన ఒకటే మాట నాకు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నోటి మాట నుదుటి రాత అని చెప్తుంటారు ఆయన. మన నోట్లోంచి వచ్చే మాట మన నుదుటి రాత, అది ఎంత సత్యము. ఆయన కొన్ని చెప్పారు కదా, ఆ వాటిలో అది ఎక్కువ కూడా చెప్పరు, మళ్ళీ చాలా తక్కువగా మాట్లాడతారు, తక్కువే చెప్తారు. మనకి స్పీచ్ అప్పుడు కూడా ఉండదు, చాలా కొంచెం చెప్తారు, కానీ దాంట్లో వెయిట్ అనేది అంత ఉంటుంది. అంటే అది మన జీవితాన్ని మార్చుకునేటట్లుగా ఉంటాయి ఆయన పదాలు. గంటలు చెప్పరు. ధ్యాన మహాయాగంలో 3 గంటలు ధ్యానం చెప్పిస్తారు, 15 నిమిషాలు స్పీచ్ ఇస్తారు. అయితే అదేమంటే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది మనుషుల మీద, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ మాటని, ఆ వాక్ని ఎలా పొదుపుగా మాట్లాడాలి, నీ లోపల నుంచి వచ్చేది ఎలా పొదుపుగా వాడాలి అనే దాని గురించి కూడా మనకి వాక్క్షేత్రం అని చెప్పి బుక్స్ వచ్చినాయి మనకి. ఇవన్నీ కూడా దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు. మనం ఎలా జీవించాలి, స్పిరిచువల్లో ఉండాలి, భౌతికంగా కూడా మనం ఆనందంగా జీవించాలి. అలానే ఈ స్పిరిచువల్కి ఇంపార్టెంట్ ఇచ్చి భౌతికాన్ని మీరు వదిలేసేయండి, మీరు ఫ్యామిలీ వద్దు, పిల్లలు వద్దు, మీరు మీ జీవితాన్ని అని ఆయన చెప్పలేదు. స్పిరిచువల్లో ఉండి జీవించమని చెప్పారు. అది కూడా మన జీవితాన్ని మన పిల్లలతో చక్కగా జీవించమని చెప్పారు మంచిగా. ఏమంటే ఇప్పుడు దీన్ని కూడా కొంతమంది బ్యాలెన్స్ చేసుకోలేక ఫ్యామిలీని స్పాయిల్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ స్పిరిచువల్లో. ఎందుకంటే ఆయన చాలా చక్కగా మనకు చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని వక్రీకరించో లేకపోతే వేరే రకంగా తీసుకెళ్ళినప్పుడే ఈ దెబ్బలు తగులుతున్నాయి. చక్కగా చెప్పారు మేడం, సంసారంలోనే నిర్వాణం, 50% అది, 50% ఇది. అవును, కానీ అలా చేయలేని వాళ్ళు, అలా చేయకుండా కొంచెము వాళ్ళ వేలో తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ తీసుకొచ్చి దీని మీద మనం అనలేం కదా. అవును, సరే చాలా బాగా వివరించి చెప్పారు ఆయన.
ఆ చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకుని గ్రహించడం కూడా ఒక ఆర్ట్ అంటాను నేను. అలా గ్రహించలేనప్పుడు ఏమవుతుందంటే లోపాలు జరుగుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి. అవి ఎవరిది బాధ్యత? అలాగా తప్పుగా భావించిన వాళ్ళది బాధ్యత అవుతుంది. కరెక్ట్. అలా ఏమంటే ప్రతిదీ కూడాను మనం ఎలా జీవించాలి, అంతకుముందు గతంలో మనం ఎలా జీవించాము, ఎలా పడితే అస్తవ్యస్తంగా ఎలా పడితే అలా జీవించాము. మనం ఏది తప్పు ఒప్పు, ధర్మము అధర్మం అనేది కూడా తెలియలేదు. మన ధర్మబద్ధంగా ఎలా జీవించాలనేది మనం తెలుసుకున్నాము. అలాగే ఇంకా అనేకమైన విషయాలు మనం ఉన్నామంటే ఈ శరీరమే నేను అనేది భావించొద్దని చెప్పారు ఆయన. ఈ శరీరమే నువ్వు కాదు, నేనే శరీరం అనుకుంటాం కదా, ఆ భావనలోంచి ఆయన తీసుకొచ్చారు, మన బయట వేశారు మనని. నువ్వు ఇప్పుడు పుట్టిన ఈ అంతకుముందు ఎలా ఉండేదంటే ఇలాగే ఉండేది. ఈ శరీరంతో నేనున్నాను, ఇది నాది, నాకు హక్కు ఉందని ప్రతి మాటలోనూ ఆటలోనూ అహంకారము, ఈ మొత్తము ఇతరులని ఎలా అంటే నేను అదే అంటాను, ఒకవేళ ఆయన జీవితంలోకి రాకపోతే ఎలా జీవించుండేవాళ్ళము, అసురు గుణాలతోనూ రాక్షసత్వంతోనూ జీవించేవాళ్ళమేమో అనిపిస్తుంటుంది నాకు. కరెక్ట్ మేడం. నిజంగా ధ్యానం అనేది చక్కగా మనల్ని ఎంతో శుద్ధి చేస్తూ అట్లీస్ట్ ఎంతో కొంత జ్ఞానాన్ని కూడా ఇచ్చింది కదా. అవును, జ్ఞానాన్ని ఇచ్చింది. ధ్యానం వల్ల ఇంకా మనకి తెలుస్తుంది ధ్యానం వల్లే కదా జ్ఞానం అనేది కలుగుతుంది మనకి. ఎలా జీవించాలి, ఏంటి అసలు మనం ఏంటి, మన పర్పస్ ఏంటి, అసలు మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, ఈ క్వశ్చన్స్ అన్నీ లేవు అంతకు ముందు. కరెక్ట్. దీని గురించి మొత్తం మనకి మన జీవితాన్ని మనం జీవించే మార్గాన్ని, దారిని చూపించారు ఆయన మనకి. ఎస్ మేడం, 100% కరెక్ట్ చెప్పారు మేడం. మరి ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మికత, సైన్స్ అనే టాపిక్ని తీసుకొని ఎక్కడి నుండి ఆర్యభట్ట దగ్గర నుండి తీసుకొని వచ్చి వాళ్ళు ఎలా రీసెర్చ్ చేశారు, వాళ్ళు ఎలా సైంటిస్టులు అయ్యారు, భగవద్గీత గురించి, కృష్ణుడి గురించి, మీరాబాయి గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.